హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం, మసంటే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇక్కడ చెట్లు చిమలు ఉన్నారు అనుకుంటారా? మీకోసం ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చినాం. అమెజాన్లో నేను మొన్ననే బుక్ చేసిన, ఈ రోజే మన దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇది ఏందో తెలుసా మీకు అసలు? ఇది వచ్చేసి ఇప్పుడు యూట్యూబర్ల కోసం అయితే దీని గురించి చెప్పే ముందు దీనికోసం ఇది ఏందని చెప్పాలి కదా. సో వచ్చేసి యూట్యూబర్లు చాలా మంది ఇబ్బంది పడుతారు. అంటే వీడియో తీసేటప్పుడు ఒక ఫోన్ తోటి తీయడం వల్ల ఏమవుతుందంటే ఫోన్తో తీసే వాళ్ళకైతే మంచి ఆప్షన్ ఉందని చెప్పొచ్చు. అయితే ఏమైతుందంటే అవుట్డోర్లో వీడియో తీసినప్పుడు ఇట్లా మనం బైక్ల సప్పుడు కానీ లారీల సప్పుడు కానీ గాలి సప్పుడు ఇప్పుడు బాగా గాలి వస్తుంది కదా, డిస్టర్బెన్స్ వస్తుంది కదా. అలాంటప్పుడు మనకు కావాలి ఒక మంచి వైర్లెస్ మైక్లు ఉండాలి మన దగ్గర. అలాంటి మైక్లు నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి మన వీడియో కూడా పెట్టచ్చు. ఇంతకు హోలీలాండ్ కంపెనీ నుంచి మనం ఒక మంచి మైక్లు తీసుకొచ్చినాం. అవి కొంచెం ఇక ట్రబుల్ ఇచ్చిందని చెప్పేసి మనం అయితే పక్కకు పెట్టి మళ్ళీ వేరే మోడల్ వేరే దానికి సంబంధించిన హోలీలాండ్ కంపెనీ నుంచి మనం మంచి మైకులు తీసుకొచ్చినాం. అవి ఏ విధంగా పనిచేస్తాయి, మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి, అవి డిజైన్ అయింది, అవి ఎట్లుంటాయి అనే విషయాలు అయితే మనం మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఇది వచ్చేసి నిన్ననే వచ్చింది అమెజాన్ ప్రోడక్ట్. ఇది చూస్తారు కదా, ఇగో చూసుకోవచ్చు. దీని అయితే నేను అన్బాక్సింగ్ చేసిన, కానీ ఇప్పుడు ఇలా ఎక్విప్మెంట్స్ ఏమేమి వస్తాయి, దీంతో మనం ఏమేమి ఉపయోగించవచ్చు అనే విషయాలు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం అన్నట్టు. అయితే ఇది వచ్చేసి దీనిలో 3 రకాలు ఉంటాయి మొత్తముల్లా. ఒకటేమో డిఎస్ఎల్ఆర్ కెమెరాకు అండ్ మనం మళ్ళీ కెమెరా మీద పెట్టుకుని దాని ఐటమ్ కూడా మనం ఛార్జింగ్ చేసుకునే రకం ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏమో డిఎస్ఎల్ఆర్ కెమెరా ఆప్షన్ లేకుండా ఉంటుంది. మొత్తం 3 రకాలు ఉన్నాయి. మనమైతే ఇది వచ్చేసి 2వ రకం తీసుకున్నాము. ఇది మనకు డిఎస్ఎల్ఆర్ కెమెరా కూడా ఉపయోగించవచ్చు అండ్ ఫోన్ కూడా ఏ విధంగా వాడుకోవచ్చో నేను చెప్తే ఇప్పుడు ఒకసారి దీని అన్బాక్సింగ్ చేసి మనమైతే దీని అయితే అన్బాక్సింగ్ చేయాలి కదా. అన్బాక్సింగ్ చేసి అంటే ఆల్రెడీ నేను ఇప్పిన దీన్ని అన్బాక్సింగ్ అంటే నేను అన్బాక్సింగ్ ఏం కాదు, ఒకసారి ఇప్పి అందులో ఎక్విప్మెంట్స్ ఏమేమి వస్తుంది, దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు మనం అని చెప్పేసి దేనికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చెప్పిన కదా. అదే ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయబోతున్నాం. ఆల్రెడీ నేను సీల్ ఓపెన్ చేసి పెట్టింది దీని ఆల్రెడీ. ఇలా ఏమేమి బిల్లు వచ్చినాయి, మనం ఎంత కొన్నాం అనే విషయాలు కూడా ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చూసుకోవచ్చు ఇక్కడ. ఇగో ఇదే హోలీలాండ్ లార్క్ M2S కనిపిస్తుందా? ఇగో ఇది ఓకేనా. దీనిలో మనం ఫస్ట్ ఇది పక్కకు పెట్టి ఇలా మన బిల్స్ ఏమైనా వచ్చి చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి అమెజాన్ ప్రోడక్ట్లో మన లింక్ కింద మీరు కొనుక్కోవచ్చు. కావాలనుకుంటే మన వీడియో కింద లింక్ పెడతా, ఆ లింక్ టచ్ చేసుకొని చేసుకోవచ్చు. మీకు ఏది అవసరం ఉంటే కొనుక్కోవచ్చు. ఇగో చూసుకోవచ్చు ఇక్కడ మనమైతే. ఇగో చూపిస్తున్నా. ఇగో 13,090 ఏమంటారు 13,190 రూపాయలు అన్నమాట. దీనికి వచ్చేసి దీని రేట్ ఇగో అమెజాన్ ఓకేనా. ఈ బిల్ అయితే ఇలా ఉంది. ఈ డబ్బాతో కూడా మనం పెద్ద ఉపయోగం ఏం లేదు మనకు. ఓకే, ఈ యాప్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే ఫీచర్స్ అన్నీ ఉన్నాయి దీనిలో చూసుకోవచ్చు. మనం అయితే ఓపెన్ చేసిన ఇక్కడ వచ్చేసి దీనికి అంటే కవర్ ప్యాకింగ్ తోటి బాగానే వచ్చింది. నేనైతే ఆల్రెడీ ఎట్లుంటుందో చూసినాకనే దీని గురించి మనం మాట్లాడాలి కాబట్టి ఇదైతే ఇలానే ఉంటాయి మన ఎక్విప్మెంట్ మొత్తం. ఒకసారి లోపల ఏమేమి వచ్చి మెనూ ఏమొచ్చి చూద్దాం ఒకసారి. మెనూ గురించి ఇంపార్టెంట్ కదా, అదే కదా ఏమైనా ఉపయోగపడుతుందని చెప్పేసి దీన్ని తీయడం కోసం కూడా మంచి ఆప్షన్సే ఉన్నాయి దీనిలో. ఇగో ఇది ఇలా ఓపెన్ చేసుకొని ఇది వచ్చేసి దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అర్థం కాని వాళ్ళకైతే ఇగో మెనూ ఇచ్చారు. ఈ మెనూలో కూడా మనం చదువుకొని ఇందులో ఏమేమి ఉంది అనే డీటెయిల్స్ కూడా చేసుకోవచ్చు. సో వచ్చేసి నేను ఎందుకని ఈ వీడియో చేస్తున్నా అంటే ఇది చాలా వరకు అయితే ఇందులో ఉంది. ఈ కొత్త ప్రోడక్ట్ ఇది ఇందులోనే ఉంది. ఇది మనం ఇప్పుడు తెలుగులో మన లాంగ్వేజ్లో మనకు ఈ కొత్త యూట్యూబర్లకు అర్థం కావడం కోసం తెలుగులో చేస్తున్నాయి. అయితే ఇది వచ్చేసి మనం ఎక్కడన్నా దీన్ని క్యారీ చేయడం కోసం మనకు మంచి హోలీలాండ్ బ్రాండింగ్ తోటి మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. దీనిలో ఏమొచ్చి చూద్దాం ఒకసారి. ఇగో చెప్పాను కదా, ఈ డిఎస్ఎల్ఆర్ కెమెరాది 3.5mm జాక్. ఇది ఒకటి కెమెరా కనెక్ట్ చేయాలి, ఇంకొకటి ఏమో డివైస్ కనెక్ట్ చేయాలి. ఇది కూడా చెప్తా. సో చూసుకోవచ్చు ఇందులో అయితే మనం చెప్పినాం కదా డిఎస్ఎల్ఆర్ కెమెరా అయితే మనకైతే 3.5mm జాక్ వచ్చింది. తర్వాత వచ్చేసి మనకైతే హెయిర్ కూడా బాగా రాకుండా మనకైతే ఇవైతే వచ్చేసినాయి అనమాట. దీన్ని చూద్దాం ఒకసారి. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఏం చేయాలనేది విషయాలు కూడా చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూస్తారు కదా, ఇగో ఫైబర్ ఫిట్టింగ్ ఉంది కదా, దీనిలో మనం కనెక్ట్ చేయాలన్నమాట. దీన్ని కూడా నేను చూపిస్తా ఎలాను. ఒకసారి మళ్ళీ ఇంకేమో చూద్దాం ఇలా. ఇగో చూసుకోవచ్చు ఇక్కడ. ఇదైతే మనకు వచ్చేసి ఇది USB to Type-C అనమాట. అంటే మనం దీన్ని ఛార్జ్ చేసుకోనికి మనకైతే ఏదైతే ఉందో ఈ బాక్స్కు మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇన్బుల్ట్ బాక్స్ అనమాట. ఇది మనకి ఇయర్ బడ్స్ లాగా సేమ్ ఇది. దీనికి మనం బ్యాక్ సైడ్లో ఛార్జింగ్ పిన్ కనెక్ట్ చేసి మనం దీనికి మన USB పవర్ ఏమంటారు ఛార్జర్ పెడితే దీనికి ఆల్రెడీ ఛార్జింగ్ అయిపోతుంది. ఆల్రెడీ Type-C మొబైల్ ఛార్జింగ్ కూడా ఎవరికైతే ఉందో ఇది యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నా తెలిసి. దీని అయితే ఇలా పక్కకు పెట్టేద్దాం. ఇక ఇవైతే ఐటమ్ అండి. బాక్స్లో వచ్చిన ఐటమ్ మొత్తం అయితే ఇలా ఉంది కదా. ఇక బాక్స్లో వచ్చిన ఐటమ్ అయితే మొత్తం చూసేసిన మనం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మైక్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా లోపల ఎలా ఉంది, దీని ఫీచర్స్ ఎలా ఉంటాయో
సౌండ్ కానీ బాక్స్ ఫినిషింగ్ మాత్రం సూపర్ ఉంది. ఈ కలర్ కూడా బ్లాక్ కోటింగ్లో సిల్వర్ కోటింగ్తో మస్తు ఇచ్చిండు. మనం ఎక్కడైనా టేబుల్ మీద ఎక్కడైనా మనము దీన్ని ల్యాండింగ్ మనం పెట్టుకోవడానికి ఉంటుంది కదా, అంతకుముందుకేమో ఈ బాక్స్ ఇలా డైరెక్ట్ ఉంటుండే. ఇప్పుడు వచ్చేసి ప్లాస్టిక్ కోటింగ్తో ఇచ్చిండు. అది ఎక్కడ పెట్టినా కానీ మనం ఒక టక్కన ఇట్లా ఇడిచిపెట్టినా కానీ ఏం కాకుండా ఉండడానికి కోసం అయితే కింద అయితే ఫైబర్ ఫిట్టింగ్తో ఇచ్చిండు. దీని మీద కూడా వాళ్ళ హోల్డ్ బ్రాండ్ అని చెప్పేసి మా లార్క్ M2S అని చెప్పేసి దీని మీద ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ పెద్దగా హోల్డ్ ల్యాండ్ అని చెప్పేసి మన డక్కన్ మీద కూడా మంచి మార్క్తో ఇచ్చేసిండు అనమాట. ఎందుకంటే హోలీ ల్యాండ్ మైక్స్ చాలా అంటే మనం ఇప్పుడు కాదు, చాలా తక్కువ రేట్ నుంచి కూడా ఉన్నాయి. 3,000 నుంచి స్టార్టింగ్లు ఉన్నాయి. మనమైతే 13,190 రూపీస్ అనమాట. ఇలా ఉంటాయి లోపల ఓపెన్ చేయగానే. ఇగో కనిపిస్తుందా, ఇట్లుండాలన్నమాట. ఇవి ఏమేమి పని చేస్తాయి, ఎలా పని చేస్తాయి అనే విషయాలు అయితే మనం ఇప్పుడు చెప్పబోతున్నాం నీకైతే. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి DSLR కెమెరాకి అయితే కనెక్ట్ చేయాలి. ఎలా అంటే మనకు వచ్చేసి ఇక్కడ ఇగో మనకి 2.5mm జాక్ అని చెప్పినా కదా. నార్మల్గా ఇప్పుడు మనకు ఒకవేళ అప్పటి మొబైల్స్ ఓల్డ్ మొబైల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఎవరికైనా అంటే ఇప్పుడు Type-C లేకుంటే కూడా ఈ మొబైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ చూసుకుంటే Type-C హోల్ ఇచ్చిండు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇది బటన్ అనమాట. ఇది బటన్ గురించి కూడా చెప్తా. అంటే ఇది లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. అంటే మనకి అదే మనకు ఏ సౌండ్ ఉంటుంది కదా, డిస్టర్బెన్స్ సౌండ్ రాకుండా నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఇక దీన్ని ఇలా కనెక్ట్ చేసుకొని కెమెరా మీద ఆల్రెడీ మనకు ఆప్షన్ ఉంటుంది, దాని మీద ఫిట్ చేసుకొని దీన్ని మనం కింద కెమెరాకి ఇట్లా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది DSLR కెమెరాకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది DSLR కెమెరాకు అండ్ ఇంతకుముందు ఓల్డ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి పనిచేస్తాయి. ఇది వచ్చేసి Type-C రిసీవర్ అనమాట. ఇది చూస్తారు కదా, Type-C రిసీవర్. ఇగో కనిపిస్తుందా, Type-C రిసీవర్ అనమాట. దీనికి వచ్చేసి ఇగో TX1 TX2 అంటే 2 మైకులు కదా. మనకు ఏదో ఆన్ చేసుకుంటే దానిలో అయితే మనకి ఇక్కడ బ్లింక్ అవుతుంది. మన మొబైల్ కనెక్ట్ చేసుకుంటే అది కూడా ఇప్పుడు ఒకసారి చూపిస్తాం మీకు ఒకసారి. లోపల వచ్చేసి మైకులు. ఇంతకుముందుకు ఏమో వేరే మైకులు ఏమో మనకు Mark 2S కాకుండా Mark 2 అనే మైకులకు అయితే మ్యాగ్నెట్స్ దండలు ఇట్లా చాలా వచ్చినాయి. అప్పుడు ఆ వీడియోలో చూసారు మీరు ఆల్రెడీ. దీన్ని మనం ఇగో ఇలా ఇక్కడ ఉంది కదా, ఇదే మైక్ అనమాట. ఇది వచ్చేసి దీనిలో ఛార్జింగ్ అండ్ ఇదంతా ఇది మనం ఇంట్లో పెట్టేస్తే ఆల్రెడీ ఛార్జింగ్ అయిపోతుంది. ఇట్లా ఎప్పటికీ లైట్ కూడా వస్తుంది చూసుకోవచ్చు మనం. ఇక్కడ లైట్ వస్తుంది అంటే ఛార్జింగ్ అవుతుంది అండి ఇంట్లోనే. ఇదంతా బడ్స్ లాగా సేమ్. మనం ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనకు హోలీ ల్యాండ్ వల్ల మార్క్ మంచిగా కనబడాలనుకుంటే ఇట్లా వేసుకోవచ్చు. ఇలా ఈ టీషర్ట్ కానీ అంగికి కానీ ఎక్కడైనా క్లిప్పింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా పెట్టుకున్నా మనకు సరిపోతుంది. ఇది ఉందిగా కనిపిస్తుంది, ఇది మైక్ లోపల సైడ్ పోయింది అనమాట. సరే అట్లా కాదు, మనకు చిన్నగా నీట్గా కనబడాలనుకుంటే దీన్ని మనం ఈ విధంగా కూడా ఇలా మనం చేసుకోవచ్చు. బాగుంటుంది. చిన్న మైక్ చిన్నగా స్టైల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇప్పటిదాకా మీరు వింటున్న వాయిస్ మొత్తం వచ్చేసి నా మొబైల్లో రికార్డ్ అవుతుంది. Samsung S23 Ultra. ఇప్పుడు మనం రిసీవర్ కనెక్ట్ చేయబోతున్నాం. నేను ఆల్రెడీ మైక్ కనెక్ట్ చేసుకున్నా. ఈ రిసీవర్ కనెక్ట్ చేసినాక ఎలా వస్తుందో చూద్దాం. రిసీవర్ కనెక్ట్ చేసిన చెప్పినా కదా, ఇప్పుడైతే మైక్ కనెక్ట్ చేసిన. ఇప్పుడు వచ్చేసి మీకు వాయిస్ వచ్చేసి మైక్ నుంచే వస్తుంది. ఇది వచ్చేసి మనమైతే ఇది పెట్టేసినా కదా, మనకు నాయిస్ క్యాన్సిలేషన్ కోసం అయితే మనకైతే ఇది బాగా బైక్ మీద కానీ ఎక్కడైనా మనం రన్నింగ్లో వెళ్ళినప్పుడు మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది. నార్మల్ టైంలో కూడా దీనికి అవసరం లేదు, పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఫైబర్ అయితే చూపించిన కదా ఇప్పటిదాకా. ఇక్కడ చూస్తారు కదా, ఫైబర్లో మనమైతే ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఈ మైక్ అయితే ఉంది కదా, ఇలా మనం ఇది కొంచెం క్లీన్గా పట్టుకొని ఇలా అయితే మనం ఇల్లుగా ఇన్బుల్ట్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం దీన్ని మొబైల్ నుంచి ఇట్లా అయిపోయాక మనము వచ్చేసి మనం ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం బైక్ మీద వెళ్ళినప్పుడు మాత్రం ఇట్లా పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇది మనకు కొంచెం మైక్ కనబడ కూడా వీడియో తీసుకునే వాళ్ళకి మాత్రం ఇది ఇన్బుల్ట్లో లోపల కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లోపల బటన్ కానీ ఇంకా వేరే ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ మనం ఇలా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా షార్ట్ ఫిల్మ్ ఇట్లా వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా కూడా కనెక్ట్ చేసుకొని కూడా వాళ్ళకి మైక్ కనబడ కూడా తీయాలి కదా, అందుకే వాళ్ళకి ఇలా ఉపయోగపడుతుంది. మనకు వ్లాగ్స్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఇలానే పెట్టుకొని తీసుకుంటాం మనము. ఇప్పుడైతే దీన్ని మనం ఒకసారి పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చే వాయిస్ మొత్తం మైక్ నుంచే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు ఇక్కడ బ్లూ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది, చూసుకోవచ్చు. ఇక్కడ కెమెరా దగ్గర దీనిలో ఒక చిన్న ఏలు పెట్టేది ఉన్నాయి. ఇక్కడ ఒక బ్లూ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది కదా. ఈ బ్లూ కలర్ లైట్ తీసేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ రిసీవర్ ఇక్కడ బటన్ ఇచ్చిందని చెప్పిన కదా, దీని మీద ఈ బటన్ మనం ఒకసారి క్లిక్ చేయడం వల్ల లాంగ్ ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఈ బ్లూ కలర్ లైట్ పోయి గ్రీన్ కలర్ లైట్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ప్రెస్ చేశాను, ఇప్పుడు గ్రీన్ కలర్ లైట్ వస్తుంది. ఇలా ఇప్పుడు పక్కన వచ్చే గాలి కానీ ఏదైనా సౌండ్స్ కానీ వెహికల్ సౌండ్స్ కానీ ఎలా వస్తాయి అనే విషయాలు అయితే మనం బయట ఇప్పుడు మనమైతే చెట్టు కింద ఉన్నాం కదా, మన రోడ్ ఉంది బావి దగ్గర. ఒకసారి అక్కడ బయటకు వెళ్ళి ఎలా సౌండ్స్ వస్తాయో చూద్దాం. అలాగే ఇప్పుడు వాయిస్ కూడా ఎట్లా చెప్పండి. వాయిస్ కూడా గట్టిగా వస్తుంది, ప్లస్ మనకు మంచి వాయిస్ క్వాలిటీ బాగుంటుంది.
ఇదైతే చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి అంటున్నా. రేటు కూడా మనకు అంటే మనం కొనుక్కునే శక్తి అంటే నార్మల్గా మనం ఒక 30,000 40,000 పెట్టి ఎట్లనే ఒక యూట్యూబర్ అన్నప్పుడు కంపల్సరీ ఒక 40-30,000 పెట్టి మినిమం ఓవర్ స్టేజ్ని బట్టి వాళ్ళు ఒక మొబైల్ తీసుకుంటారు కదా. ఒక వాయిస్ కోసం మనం బయట పని చేసుకొని వ్లాగ్స్ చేసుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీ మైకులు ఉంటే వాయిస్ అనేది దూరం వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చైన్ పని చేస్తున్నాం, ఒకవేళ దూరం చేస్తున్నాను నేను మొబైల్ ఇక్కడ స్టాండింగ్ చేసిన అంటే జూమింగ్లో పెట్టుకొని నేను వీడియో తీసే అవసరం వచ్చింది అనుకో, నేను అక్కడ ఉంటే వాయిస్ అక్కడ స్లోగా మాట్లాడినా కానీ స్లోగా మాట్లాడినా అనుకో, నేను ఒకవేళ ఆ వాయిస్ అనేది తక్కువ వస్తుంది. ఇప్పుడు నేను ఒక దీని డిస్టెన్స్ 30 మీటర్ అనమాట, కెమెరా ఒక దగ్గర స్టాండింగ్ పెట్టుకొని మనము వాయిస్ కూడా మనకు గట్టిగా రావడానికి ఛాన్స్. మళ్ళీ ఇద్దరికి వ్లాగ్స్ కాబట్టి నేను ఇద్దరికి ఉండాలని చెప్పేసి 2 మైకులు తీసుకున్నా. ఇలా 2 సింగిల్ మైకులు ఉంది, డబుల్ మైకులు ఉంది. కావాలంటే మనం 2 మైకులు తీసుకున్నాం అనమాట. ఇగో ఇదొక మైకు, ఇదొక మైకు. ఇది చెప్పినా కదా. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే బయట అటు రోడ్ దగ్గర వెళ్ళి ఒకసారి అక్కడ రోడ్ దగ్గర వెహికల్ అండ్ మనకు డిస్టెన్స్ ఎలా పనిచేస్తుంది, రోడ్ దగ్గర వెళ్తే ఏ విధంగా అయితే మనకు ఉపయోగపడుతుంది, ఇది అంటే వెహికల్ సౌండ్ బాగా డిస్టర్బ్ చేస్తుందా, మన వాయిస్ని హైలైట్ చేస్తుందా అనే విషయాలు మనమైతే ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం అనమాట. వాయిస్ ఎలా ఉందో మీరు కంపల్సరీ కామెంట్ చేయరి, ఎందుకంటే వాయిసే ఇంపార్టెంట్ కదా. ఎప్పుడైనా యూట్యూబ్ వీడియో తీయాలి మనకు, యూట్యూబ్లో వీడియో చేసే వాళ్ళకి మాత్రం ఒక మంచి సజెషన్ చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వీడియోలు మంచిగా పోతలేవంటే ఎందుకు పోతలేవంటే వీడియో క్వాలిటీ బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4K అప్లోడ్ చేస్తాడు కూడా మినిమం. తర్వాత వాయిస్ కూడా నీట్గా ఉండాలి, ఎడిటింగ్ కూడా కొంచెం నీట్గా సెట్ చేస్తేనే మనకు మినిమం పోతాయి. ఇప్పుడు నాకు కొత్త ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది, ఎందుకంటే నేను 2 years కూడా యూట్యూబ్లో పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది అనమాట. సో ఫీల్ అవుతుంది. మనం ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసి అవుట్డోర్కి వచ్చేసినాం. నేను ఫోన్కి వచ్చేసి కరెక్ట్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మన మొబైల్కి నేను వచ్చేసి కరెక్ట్ డిస్టెన్స్ వచ్చేసి 1, 2, 3 గజాల దూరంలో ఉన్నా. ఇప్పుడు కూడా వాయిస్ ఎలా వస్తుంది అనే విషయాలు మాత్రం చూడొచ్చు. మనమైతే ఆల్రెడీ మొబైల్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ మైక్ అయితే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఎలా ఉంది వాయిస్ అయితే వచ్చేసి మనం ఇప్పుడు ఏం చేయాలంటే అవుట్డోర్లో వెహికల్స్ అప్పుడు వస్తుంది కదా, ఒకసారి వెహికల్ మీద నేను వెళ్తా, ఒకసారి వెహికల్ తీసుకొని వస్తా. ఆ వెహికల్ సౌండ్ ఎంతో అబ్జర్వేషన్ చేయండి. ఇగో నేను ఇప్పుడు వెహికల్ మీద వెళ్తున్నా, ఇగో ఇలా అయితే వెహికల్ మీద వెళ్తున్నా నేను. మీరు బండి సౌండ్ కానీ ఏది కానీ ఎట్లయినా అబ్జర్వేషన్ చేయొచ్చు మీరు. ఇగో నేను వెళ్తున్నా, ఎంత దూరం వెళ్తా చూద్దాం. ఇగో మూవ్. నాకు తెలిసి రాదు ఇక్కడ దాకా, లాంగ్ ఎక్కువైపోయింది. ఎగ్జాక్ట్లీ ఫోన్కు నేనైతే ఇప్పుడు ఒక వాయిస్ వస్తుందా రా తెలియదు, ఒక చూద్దాం. ఇంకా ఇగో 1 2 మైక్ టెస్టింగ్ ఇప్పుడు వస్తుంది నాకు తెలిసి. ఇగో ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు బండి ఆపిన, ఫోన్కు నాకు ఉన్న డిస్టెన్స్ చెప్పాలా 45-50 మీటర్స్ అయితే కన్ఫామ్ ఉంటుంది. ఇప్పుడైతే బండి సౌండ్ హైలైట్ వస్తుందా నా సౌండ్ హైలైట్ వస్తుందా మీరే చెప్పాలి, ఎందుకంటే క్లారిటీగా వాయిస్ అయితే మనదే ఎక్కువ హైలైట్ వేస్తుంది. అంటే హోలీ ల్యాండ్లో ఉన్న స్పెషాలిటీ అదైతే పక్కా ఉంది. ఇగో మన బండి సౌండ్ ఎక్కువగా వేస్తుంది. ఇగో ఇలా అయితే మనకైతే సౌండ్ అయితే ఇలా వస్తుంది అనమాట. చూసుకోవచ్చు మీరైతే, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దాకా చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి లైటింగ్లో చిన్న లైటింగ్ ఏం కనిపించేది. ఇప్పటిదాకా వచ్చేసి మనం అయితే గ్రీన్ కలర్ లైట్, ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇగో గ్రీన్ కలర్ లైట్ అయితే వచ్చింది దీనికి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్లూ కలర్ లైట్ ఒకసారి చేస్తాం. ఒకసారి ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ బ్లూ కలర్ లైట్ వచ్చింది చూసుకోవచ్చు ఇక్కడ మనం. ఇగో బ్లూ కలర్ లైట్లో మనకైతే ఇప్పుడు రికార్డ్ అవుతుంది. అంటే ఏదైనా ఇప్పుడు పిచ్చుకలు కానీ ఏదైనా సౌండ్స్ కానీ గాలి సప్పుడు కానీ కొంచెం ఇట్లా అని వస్తుంది కదా, ఆ టైప్లో గాలి అయితే కంపల్సరీ వస్తూనే ఉంటుంది. మనకు డిస్టర్బెన్స్ చాలా తక్కువ కావాలి, వాయిస్ మనది హైలైట్ కావాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఈ బటన్ మేము రెగ్యులర్గా బటన్ ఆన్ చేసుకొని మనం వీడియో తీసుకునే విధానం అయితే ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ గ్రీన్ కలర్ లైట్ పెట్టేసి నార్మల్గా కూడా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి వీడియోలు తీసే వాళ్ళకి కనిపిస్తుంది కదా, ఇగో అబ్జర్వేషన్ ఎవరు చేయరు అంతగానం. నార్మల్గా కూడా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనం చూసుకోవచ్చు, వాయిస్ అయితే సూపర్ ఉంది. అతి తక్కువ ధరలో మాత్రం మనకైతే హోలీ ల్యాండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సూపర్ అంటే సూపర్ వాయిస్ వస్తుంది. మీకు చూసుకోవచ్చు ఇక్కడ అవుట్డోర్లో ఇప్పుడు వెహికల్స్ వెళ్ళి నేను కూడా వెహికల్ మీద చూపించిన ఒక వీడియో. అండ్ ఎలా ఉంది సౌండింగ్ కానీ ఏది కానీ ఎలా ఉందో చెప్పండి. వాయిస్ అయితే గట్టిగా వస్తుంది. వాయిస్ ఎంత క్వాలిటీగా ఉంటే మనకు వీడియో అంతా మనకు రీచ్ కూడా బాగుంటుంది. సో మీరు కూడా కావాలి అనుకుంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో మనం లింక్ ఇస్తాం. ఈ 3 రకాలవి ఉంటాయి, 3 రకాల లింకులు నేను పెట్టేస్తా. మీకు ఎవరికి కావాలంటే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అమెజాన్ నుంచి. మంచి లుకింగ్ తోటి ఉంది. అండ్ మనకు కూడా మనం కొనుక్కునే రేంజ్లో ఒక 40-50,000 పెట్టి మొబైల్ కొంటున్నాం కాబట్టి దీని ఒక 13,000 పెట్టి కొనడం పెద్ద విషయం కాదు నేను అంటున్నా. కొనుక్కొని మనమైతే మంచి వాయిస్ తోటి ఇప్పుడు గాలి వస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు ఎట్లుందో మీరే చెప్పాలి. ఇప్పుడు గాలి కూడా వస్తుంది, మనకైతే మంచి ప్రకృతి గాలి వస్తుంది. ఎలా ఉంది సౌండ్ కూడా చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.
ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే తీయడం కోసం మీకోసం మేము ఉన్నాం. రేపటి నుంచి మనం మళ్ళీ బాయ్ కాడ పని స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు వచ్చేసి మనం ఏంటంటే మనము టెక్ ఛానల్ కాదు మనది, వచ్చేసి బ్లాగ్స్. కాకపోతే మనం ఏ ఐటమ్ కొనుక్కున్నా కానీ మన ముందు మనం ఇది మనం కొనుక్కున్నాము అని చెప్పని కోసం మీ ముందుకు వచ్చిన